థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో సో మచ్. మొత్తానికి సందీప్, ఇప్పుడు నా దగ్గర 5-6 ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా బీజేపీ ఆధిక్యత కనబడుతోంది. చాణక్య స్ట్రాటజీస్ బీజేపీ 39 నుంచి 44, జేవీసీ పోల్ 39 నుంచి 45 బీజేపీ, మ్యాట్రిక్స్ 35 to 40 బీజేపీ, పీపుల్స్ పల్స్ 51 to 60, పీపుల్స్ ఇన్సైట్ 42 to 44. ఆమ్ ఆద్మీ పార్టీ చూసుకుందాం, జేవీసీ పోల్లో 22 నుంచి 31, మ్యాట్రిక్స్ సంబంధించి ఒక్కటి మాత్రం 32 to 37 అవుటర్ ఛాన్స్ ఇస్తున్నారు. మ్యాట్రిక్స్ పోల్ మాత్రం. చాణక్య స్ట్రాటజీస్ 25 to 28 ఆమ్ ఆద్మీ పార్టీ, మ్యాట్రిక్స్ ఒకటి మాత్రం 32 to 37 అంటారు. పీపుల్స్ ఇన్సైట్ 25 to 27, పీపుల్స్ పల్స్ 10 to 19, చాణక్య స్ట్రాటజీస్ 25 to 28 ఆమ్ ఆద్మీ పార్టీ. సో బెస్ట్ కేస్ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాట్రిక్స్ పోల్లో 32 to 37, అదొకటి మాత్రం బీజేపీకి కొంత ఎడ్జ్ ఇస్తున్నారు 35 to 39, బట్ ఆమ్ ఆద్మీ పార్టీకి 32 to 37 ఇస్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్షన్ ప్రకారం హాట్ ఫేవరెట్ బీజేపీ. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అంటే చాలా మనకి ఇప్పుడు నేషనల్ ఎలక్షన్ తప్పైంది. నేషనల్ ఎలక్షన్ లో బీజేపీ అందరూ 300 పైగా సీట్లు వస్తాయన్నారు. ఒక మన జీ నెట్వర్క్ జీనియా చేసింది మాత్రమే ఫుల్ మెజారిటీ రాదు, అందరికంటే దగ్గరలో మనం మాత్రమే అప్పుడు ఇచ్చాం. అందరూ కొద్దిమంది అయితే ఎన్డీఏకు 350 కూడా ఇచ్చారు, మనం 285 ఇచ్చాం, 295 చూసాం. హర్యానా ఎలక్షన్స్ అందరూ కాంగ్రెస్ వస్తుంది అన్నారు, రాలేదు. మహారాష్ట్ర ఎలక్షన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు బీజేపీ వస్తుంది అన్నారు, బీజేపీ వచ్చింది అక్కడ. అయితే ఇప్పుడు అందరూ మోస్ట్ హాట్ ఫేవరెట్ బీజేపీగా ఉండడానికి ప్రధాన కారణం నేను ఇంతకుముందు చెప్పినట్టు 98 తర్వాత 26 సంవత్సరాలుగా అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని పరిస్థితి. ఎందుకంటే లీడర్ లేడు. మొదటి 93 to 98 మధ్య 3 ముఖ్యమంత్రులు ఉండే, మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, తర్వాత సుష్మా స్వరాజ్ కేవలం 2-3 నెలలు మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో ఆమె ఉన్నారు, హర్యానాకు సంబంధించిన నేత. ఇప్పుడు సాహిబ్ సింగ్ వర్మ కొడుకు ప్రవేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ మీద ఇప్పుడు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వ్యక్తి ప్రవేశ్ వర్మ. కొద్దిమంది ఏం చెప్తున్నారు తెలుసా, న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోవచ్చు అని చెప్తున్నారు. అంత ఈజీగా లేదు, కేక్ వాక్ లేదు అరవింద్ కేజ్రీవాల్కు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం. నిజానికి ఈ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం గతంలో ఇక్కడే అరవింద్ కేజ్రీవాల్ చరిత్ర సృష్టించారు. 2013లో ఆయన అరవింద్ కేజ్రీవాల్ షీలా దీక్షిత్ 15 సంవత్సరాల పాటు ఢిల్లీని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన ముఖ్యమంత్రి. బీజేపీ ఎంత హవా ఉన్నా సరే, 98లో వాజ్పేయి హవా ఉన్న సమయంలో కూడా, 98, 2003 ఆ సమయంలో కూడా, అప్పుడు 90 ఎలక్షన్ జరుగుతున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి అప్పుడు వరుసగా హ్యాట్రిక్ కొట్టిన వ్యక్తి ఆమె. 98 ఎలక్షన్లో గెలిచిన తర్వాత 2003 గెలిచారు, మళ్ళీ 2008 గెలిచారు, 2013లో ఓడిపోయారు. 98, 2003, 2008 3 సార్లు గెలిచిన ఆమెను అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు కొత్త రాజకీయాలంటూ మొదలుపెట్టి షీలా దీక్షిత్ ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ పోటీ చేస్తా అని చెప్పారు. షీలా దీక్షిత్ వ్యతిరేకంగా, కామన్వెల్త్ గేమ్స్ వ్యతిరేకంగా యాంటీ కరప్షన్ ఉద్యమం స్టార్ట్ చేసి షీలా దీక్షిత్ను న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ మట్టి కనిపించేశారు, ఓడగొట్టారు న్యూఢిల్లీలో. సో అరవింద్ కేజ్రీవాల్ అప్పటి నుంచి హ్యాట్రిక్ న్యూఢిల్లీ అసెంబ్లీ గెలుస్తూ వస్తున్నారు. అటువంటి న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఇవాళ అరవింద్ కేజ్రీవాల్కు బీజేపీ నుంచి ప్రవేశ్ వర్మ, గతంలో 90లో ముఖ్యమంత్రిగా పనిచేసిన సాహిబ్ సింగ్ వర్మ, ఇప్పుడు ఆయన లేరు, చనిపోయారు. ఈ ప్రవేశ్ వర్మ గతంలో బీజేపీ ఎంపీగా 2 సార్లు కూడా గెలిచారు, 2014లో 19లో ఎంపీగా గెలిచిన వ్యక్తి. అతను చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ కూడా న్యూఢిల్లీలో పోటీ చేస్తున్నారు, అదే న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో. సో చాలా అందరూ కూడా, కల్కాజీలో అతీష్ కూడా చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్న పరిస్థితి. మనీష్ సిసోడియా ఇంతకుముందు పట్పర్గంజ్ నియోజకవర్గంలో ఉండే, అతను ఓడిపోతాడని చెప్పి నియోజకవర్గం మార్చుకున్నారు, జంగ్పురా ఎక్స్టెన్షన్. ఈసారి కొంత ఆప్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ముందే మనకు అర్థమైపోతున్న పరిస్థితి. ఎందుకు వ్యతిరేక పరిణామాలు వీలుస్తున్నాయి? ఆమ్ ఆద్మీ పార్టీకి లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ప్లస్ జుగ్గి జోపిడీలో ఓటు, ముస్లిం, దళిత్ ఇవన్నీ ఓటు కూడా అవుట్ రైట్గా పడడంతో పాటు మిడిల్ క్లాస్ ఓటు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటు కూడా పడింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ఇప్పుడు హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఉన్నట్లే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఢిల్లీలో ఉంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీస్
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక 50 లక్షల మందికి పైగా ఉంటారు. దానిలో మెజారిటీ 25 lakhs ప్లస్ ఉద్యోగులు, 20 లక్షలకు పైగా ఉద్యోగులు ఢిల్లీ చుట్టుపక్కల, అంటే కాంట్రాక్ట్ పర్మనెంట్ ఏదో విధంగా వాళ్ళే మెజారిటీ కన్స్టిట్యూట్ బై ఢిల్లీస్ మినీ ఇండియా. మినీ ఇండియా అని ఎందుకు చెప్తారంటే అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దగ్గర నుంచి ఉన్నవాళ్ళు ఉంటారు. ఉండడంతో పాటు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా కొంత మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ బీజేపీ ఫేవర్లో ఉంటారు. కానీ వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ మోడల్ని వాళ్ళు చాలా ఫాలో అయ్యారు, ఇష్టపడ్డారు. అసెంబ్లీలో ఆమ్ ఆద్మీకి, పార్లమెంట్ వచ్చేసరికి బీజేపీకి జయగొట్టారు లాస్ట్ 3 times. మోడీకి ఒక విధంగా ప్రతిసారి ఇది ఒక ఏమంటారు అందని ద్రాక్ష అయిపోయింది. వాజ్పేయి టైంలో 98లో ఒకసారి, అప్పుడు 98లో ఉల్లిగడ్డల ధరల కారణంగా బీజేపీ ఓడిపోయింది. ఉల్లిగడ్డల ధరలు కిలోకి 60 రూపాయలు, అప్పుడు 98లో 60 రూపాయలు అయినప్పుడు ఓడిపోయిందంటే మళ్ళీ ఇంకా అధికారం రాదు 26 సంవత్సరాలుగా. గుజరాత్లో 30 సంవత్సరాలుగా బీజేపీ అధికారం సాధిస్తుంటే ప్రధాన పార్లమెంట్లో మంచి సీట్లు వచ్చి బీజేపీ క్యాడర్ ఉండి కూడా కేవలం రాష్ట్ర స్థాయిలో లీడర్ లేకపోవడం వల్ల ఇంతకాలం ఓడిపోతూ వచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. అటువంటి దగ్గర ఇప్పుడు బీజేపీ గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ గోల్ కూడా కారణం. అంటే ఆయన ముందు చెప్పింది ఒకటి, ముందు చెప్పిన ఆదర్శం ఏంటి, యాంటీ కరప్షన్ మూమెంట్లోనే వచ్చి ఆయన కరప్షన్ కారణంగా అరెస్ట్ అయ్యారు. దానివల్ల అరెస్ట్ కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. యాంటీ కరప్షన్ మూమెంట్ క్రూసేడర్ అని చెప్పిన వ్యక్తి, కరప్షన్కు వ్యతిరేకంగా అని చెప్పిన వ్యక్తి కరప్షన్లోనే ఆయన బలి కావడం. లిక్కర్ స్కామ్ సంబంధించి సరే బీజేపీ చాలా మందిని ఈడీ, సిబిఐ కేసులు పెట్టింది. కానీ అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి కూడా డబ్బును వంచడం ఎందుకు, డబ్బులు పంచే పరిస్థితి, డబ్బులు రాజకీయాల్లో డబ్బులు వద్దనే కదా అరవింద్ కేజ్రీవాల్ మనం చూజ్ చేసుకుంది అన్నది అక్కడ కామన్ మ్యాన్ ఆలోచించారు. నిజానికి పార్లమెంట్ ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చి ఆయన మొత్తం ప్రచారం చేశారు. ప్రచారం చేసినా సరే ఒక్క చోట కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీతో పొత్తుంది ఇండియా కూటమి. పరిణామాలు కూడా ఒక రకంగా ఇవి ఎలక్షన్స్ పై ప్రభావం చూపాయి. ఎస్, పొత్తుంది కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ 3 పార్లమెంట్ సీట్లు పోటీ చేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ 4 పార్లమెంట్ సీట్లు పోటీ చేసింది. బట్ అప్పటికి అటువంటి సిచ్యువేషన్, దానిలో కూడా 7 బీజేపీ గెలిచింది. సో అరవింద్ కేజ్రీవాల్ ఇంకా అందుకనే ఆయన బయటకు వచ్చి ప్రచారం చేసి నన్ను అన్యాయంగా ఇరికిచ్చారన్న జనం నమ్మలేదు. సో అందుకని స్ట్రాటజీ మార్చి జైలు నుంచి రిలీజ్ కాగానే, బెయిల్ మీద రిలీజ్ కాగానే ఆఫ్టర్ ఎలక్షన్స్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మనతో పాటు రాకా సుధాకర్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. రాకా గారు నమస్తే అండి. నమస్తే భరత్ గారు. నమస్తే రాకాజీ. సో బీజేపీకి ఒక విధంగా అందని ద్రాక్ష 98 తర్వాత 26 సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తుంది. వాజ్పేయి టైంలో కాలేదు, అప్పుడు గెలవలేదు. అప్పుడు షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు, అరవింద్ కేజ్రీవాల్ 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఆల్మోస్ట్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూస్తుంటే బీజేపీ అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా అహెడే ఉంది. నాకు ఒకటే ఎగ్జిట్ పోల్ మ్యాట్రిజ్ లో మాత్రం కొంత అవుట్ సైడ్ ఛాన్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తున్నారు, 32 to 37. అది కూడా బీజేపీకి ఎడ్జ్ ఉంది, అట్లా ఇస్తున్న పరిస్థితి. ఏంటి వాట్ డిఫరెన్స్ ఈసారి? డిఫరెన్స్ ఏం చేసింది బీజేపీ గతంలో కంటే? ఈసారి బీజేపీ ఏం చేసింది అన్న దానికన్నా ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసింది అన్నది మనకి చాలా ముఖ్యమండి. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి వ్యతిరేక పోరాటం అనేది మధ్యతరగతి, యువతరము, మహిళల్ని బాగా ఆకర్షించింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి వ్యతిరేక పోరాట యోధుల ఇమేజ్ లేదు, ఇంక్లూడింగ్ అరవింద్ కేజ్రీవాల్. దీంతో ఏ వర్గాలైతే వాళ్ళ దగ్గరకు వచ్చినాయో, ముఖ్యంగా మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, వీళ్ళందరూ కూడాను దూరం అయ్యారు. ఇది ఒకటి. రెండవ ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే వీళ్ళు స్లమ్ ఏరియాస్ లో మిగతా చోట్ల వీళ్ళు ఏవైతే చెప్పారో 2020 ఎన్నికల సమయంలో మొహల్లా దవాఖానాస్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, వాటి రంగు వెలిసిపోయింది. వాటి యొక్క అసలు రంగు బయటపడేటప్పటికి ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. ఇది మౌలికంగా జరిగింది. బీజేపీ వరకు ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించకపోవడం బీజేపీ యొక్క మాస్టర్ స్ట్రోక్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఎవరిని మీరు ఇంతకుముందు కూడా మోడీ వచ్చిన తర్వాత ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. విజయ్ గోయల్ ఇట్లా చాలా మంది లీడర్స్ ఉన్న, మనోజ్ తివారీ ఉన్నా సరే ఎప్పుడు అనౌన్స్ చేయలేదు వాళ్ళు.
ఎప్పుడు చేయలేదు. మోడీ అది ఫేస్తోనే చాలా వెళ్ళారు. మంచి నిర్ణయము. ఎందుకంటే ఎవరిని మీరు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసినా వాళ్ళని అరవింద్ కేజ్రీవాల్ తో కంపారిజన్ మొదలవుతుంది కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేయకపోవడం అనేది ఒక మంచి స్టెప్. బీజేపీ ఈసారి అవుట్ రీచ్ చాలా బాగుందండి. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళడము, కార్యకర్తల్ని కలవడము, మాట్లాడడము, వాళ్ళని కన్విన్స్ చేయడము, ఓటర్లని ప్రతి ఓటర్ని టచ్ చేసినటువంటి విధానం గాని బీజేపీ చాలా సమర్థవంతంగా చేసింది. ఇది బీజేపీ దాదాపుగా ఒక 60-70 వేల మంది కార్యకర్తలు పార్టీ ముద్ర లేకుండా ఇంటింటికి తిరిగి, ముఖ్యంగా స్లమ్ ఏరియాస్ లో అక్కడ ఇక్కడ ప్రజల అభిప్రాయాలను కనుక్కోవడము, ప్రజల నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈసారి సంక్షేమ పథకాల విషయంలో తన యొక్క ధోరణిని కూడా బీజేపీ కొంచెం సడలించుకోవలసి వచ్చింది. ఇవన్నీ కూడా బీజేపీకి చాలా సానుకూలంగా వచ్చింది. ఆర్గనైజేషనల్ గా బీజేపీ చాలా బలమైనటువంటిది. ఆమ్ ఆద్మీ పార్టీ క్రమేపీ తన యొక్క మిత్రులను కోల్పోతూ వచ్చింది. ఉదాహరణకి కుమార్ విశ్వాస్ కావచ్చు, ప్రశాంత్ భూషణ్ కావచ్చును, ఇటువంటి అనేక మంది ఆ జర్నలిస్ట్ అశుతోష్ కావచ్చును, ఈ రకమైనటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకం కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. ఉదాహరణకి ఢిల్లీ విమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న స్వాతి మాలివాల్, ఆమెని శీష్ మహల్ లోనే తావచితక బాదారు. ఆ తర్వాత ఆమె తిరుగుబాటు చేసి ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో కూడాను 3 ట్రక్కుల చెత్తని సేకరించి మొహల్లాల నుంచి, స్లమ్ ఏరియాస్ నుంచి కేజ్రీవాల్ నివాస భవనం ముందు ఆమె కుప్పలు పోసి వచ్చింది. అరెస్ట్ చేశారు, కానీ ఆమె నిలబడింది. ఆమె ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున నిలబడకపోయినా, అంటే బీజేపీ తరఫున అభ్యర్థి అయ్యి ఉంటే బీజేపీ ముద్ర పడేది. ఆమె బీజేపీలో చేరకుండా కూడాను రోజు కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి రావడము, ట్రక్కులు చెత్త వేసి రావడం, ఇవన్నీ కూడాను కేజ్రీవాల్ కి చాలా వ్యతిరేకంగా ప్రజల మూడ్ ని బిల్డ్ చేయడంలో విజయం సాధించింది. బీజేపీ తన ఆర్గనైజేషనల్ నెట్వర్క్ ని సరిగ్గా ఉపయోగించుకున్న కారణంగా ఈసారి సానుకూలమైనటువంటి పరిణామాలు వస్తున్నాయి అన్నది మనకి కనిపిస్తున్నటువంటి విషయం. రాక గారు, ఒక్క నిమిషం మీరు ఫోన్ లైన్ లో ఉండండి. పెంటపాటి పుల్లారావు గారు, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, సామాజిక ఆర్థిక విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. పుల్లారావు గారు, ఈసారి ఏంటి డిఫరెన్స్? ఈసారి మోడీ ఏం మ్యాజిక్ చేశారు? మొత్తం మోడీ మ్యాజిక్ ఓడిపోతే మోడీ గారు కనబడరని నేను చెప్తున్నా. ఇది మధ్య తరగతి వాళ్ళు చేసిన మ్యాజిక్. 52 నుంచి 55% పాపులేషన్ ఢిల్లీలో మధ్య తరగతి వాళ్ళు. మధ్య తరగతి వాళ్ళకి 2014 7 ఎంపీలు మోడీకి ఇచ్చారు, 2019 7 మోడీకి ఇచ్చారు, 2024 7 మోడీకి ఇచ్చారు. కానీ ఆ 3 సార్లు కేజ్రీవాల్ కి ఇచ్చారు సపోర్ట్. తిరిగి వచ్చారు, కెరటం లాగా తిరిగి వచ్చారు కేజ్రీవాల్. ఈసారి రాలేదని అర్థమవుతుంది ఈ సర్వేస్ చూస్తే. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ నేను చెప్తే హార్ష్ గా మాట్లాడాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎంత మందికి 12 లక్షల జీతం మీ ఆఫీస్ లో మీ సంస్థలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంది కదా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ఈ ఇన్ఫ్లేషన్ అంతా సంవత్సరానికి 15-20% కదా. ఇది నిత్య అవసరాల మీద. అదేమైంది? ఊరుకునే అలా చేశాం, దాన్ని బట్టి ఓటేశారు అని చెప్పుకోవటానికి అది కరెక్ట్ కాదు. ఇలాంటి తప్పుడు కారణాలు చేస్తే పోస్ట్ మార్టం లో ఉపయోగం లేదు. మెయిన్ థింగ్ ఏమిటంటే కేజ్రీవాల్ డ్యామేజ్ ఆయనే చేసుకున్నాడు. 2020 నుంచి 25 వరకు పరిపాలన ఇవ్వలేదు, కేసుల్లో ఇరుక్కుపోయాడు. మధ్య తరగతి వాళ్ళు గొడవ ఎత్తలే. ఉచితాలు అనగానే మధ్య తరగతి వాళ్ళకి ఏం లేదు కదా, ఏమి లేదు కదా. అది అంతా మొత్తానికి ఇతనితో ఇంకెంత సాగుతాం? ఈసారి గెలిస్తే ఇంకా ఎంత గొడవలు వస్తాయి. రిస్క్ వచ్చింది. ఓటర్స్ కూడా కొంతమంది ఆయన ఓటు వేసేయడానికి వెళ్ళి ఉండరు మధ్య తరగతి వాళ్ళు. మనకి ఫుల్ రిజల్ట్స్ వచ్చాక ఆ 70 సీట్లలో ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఏమైందో మనం చెప్పగలం. కానీ ప్రస్తుతం పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్స్ మీద మనం వెళ్తున్నాం కాబట్టి ఎప్పటి నుంచో అనుకున్నది నెలలు బట్టి మధ్య తరగతి వాళ్ళు ఎలాగుంటారు. ఢిల్లీలో మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ 50 నుంచి 60% వరకు. ఎందుకంటే ఇక్కడ రైతు కూలీలు లేరు, వ్యవసాయం లేదు, ఫ్యాక్టరీలు లేవు. అందువల్ల వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆబ్వియస్ గా కొంతమంది ఓటింగ్కి వెళ్ళలేదు,
ఓకే. కొంతమంది బీజేపీతో 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో అక్కడే ఉండిపోయారు, మళ్ళీ బీజేపీ చేశారు. ఒకసారి చూద్దాం, 6 సార్లు ఇవ్వలేదని. కేజ్రీవాలే ఆయన తెచ్చుకున్న స్థితి ఎవరో తెలివితేటలతో ఆయన కొట్టేశారని కాదు, ఆయన మీద చాలా చెడ్డ ప్రచారం. అన్ని పొలిటికల్ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ రోజు రాత్రి పగలు కరప్ట్ ఒక ఇల్లు కట్టుకున్నాడు, గవర్నమెంట్ ఇల్లే కట్టుకున్నాడు. కాంగ్రెస్ కేజ్రీవాల్ ఓడిపోవాలని చూసిందా? 100%. ఎందుకు 100%. బీజేపీ గెలవాలనే కాంగ్రెస్ అనుకుందా? హ్యాపీగా, ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఇండియా అలయన్స్ లో అడ్డం ఉన్నాడు కదా. రాహుల్ గాంధీ దిగిపోవాలి, అతను ఎవరు అని నెల్లాలి బట్టి అంటున్నాడు. అతను ఏం నాయకత్వం ఉండేవాడు లేదు కదా. ఇప్పుడు పంజాబ్ గవర్నమెంట్ ఎవరు అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పంజాబ్ గవర్నమెంట్ మీద పడతారు కదా, గవర్నమెంట్ పడగొట్టేయడానికి చూస్తారు కదా. ఇవన్నీ పరిణామాలు. ఈవేళ కేజ్రీవాల్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి లాభం. ఇక్కడ శత్రు మిత్రుడు అన్నట్టు దేశంలో ఎక్కడ లేని విధంగా బీజేపీ గెలవాలని కాంగ్రెస్ కోరుకుంది. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బీజేపీ గెలవాలని కోరుకోదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే మళ్ళీ ఢిల్లీలో పికప్ అవుతాడని అనుకుంది అనుకోవచ్చు. కాదు, కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వుంటే కాంగ్రెస్ పార్టీని ఇండియా అలయన్స్ నుంచి వేరే నాయకత్వం తీసుకురావాలి, తగ్గించేది కేజ్రీవాల్. ఇప్పుడు వచ్చిన ప్రమాదం కేజ్రీవాల్ కి ఏంటంటే, ఇక్కడ ఓడిపోతే పంజాబ్ లో గవర్నమెంట్ కూడా పడిపోతుంది స్లోగా. ఆగలేదు. ఎట్లా 93 సీట్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 92 సీట్స్ కాదు. ఎప్పుడైతే మహారాజా పోయాడో ఆయన కింగ్ చచ్చిపోయినట్లు లెక్క. సక్సెసర్ ఎవరు లేరు. ఆయన స్టేచర్ ఇంకెళ్ళి అక్కడ ఏం చెప్తాడు, నాకు ఓటేయండి, నేను ఇంకా పాపులర్ గా ఉన్నాను అండ కదా. మాజీ ముఖ్యమంత్రిగా, ఓడిపోయిన ముఖ్యమంత్రిగా వెళ్ళి కూర్చోవాలి. ప్రెస్టేజ్ పోయింది. పంజాబ్ ఆయన సామాజిక వర్గాల వల్ల రాలేదు. పాలిటిక్స్ గురించి కేజ్రీవాల్ గెలిచాడు. మొత్తం సిక్ కమ్యూనిటీని విడదీసాడు. అక్కడ 100 సంవత్సరాలు బట్టి ఉన్న అకాలీదాలు, 100 సంవత్సరాలు బట్టి ఎలక్షన్స్ పోటీ చేసే అకాలీదాల్ని పడగొట్టాడు. చిన్న విషయం కాదు, కాపాడుకోలేకపోయాడు. ఇక్కడ మధ్య తరగతి వాళ్ళని కాపాడుకుని ఉంటే గెలిచాడు. కేసులు వాళ్ళకి ఏం చూపట్లేదు. ఎందుకు దూరం అయిందంటారు మధ్యతరగతి? ఇతని బిహేవియర్, ప్రవర్తన, పరిపాలన. ప్రవర్తన, ఎవరిని కలవపోవటం, అందరినీ సెకండ్ గ్రేడ్ ఫెలోస్ పెట్టుకున్నాడు. ఒక మంత్రి కూడా సరిగ్గా సంతకం పెట్టేవాడు లేడు. చెప్పుకోవాలంటే ఎవరైనా మాట్లాడితే పెట్టుకున్న మనీష్ సిసోడియా బీజేపీ అరెస్ట్ చేసింది కదా, జైల్లో వేసింది కదా. ఏం పెట్టుకున్నాడు మనీష్ సిసోడియా? ఏమన్నా ఇంటెలెక్టా ఏంటి? ఆయన ఎస్ మ్యాన్, ఏం చెప్తే అది వింటాడు. అతీషి ముఖ్యమంత్రిగా ఎక్కడైనా మాట్లాడిందా? ఆయన పార్టీ నుంచి ఎవరైనా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అందరినీ తరివేశాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, 2013, 2015 వందల మంది. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పుడు నేను అక్కడే ఉన్నాను, కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఉన్నారు కదా. నర్మదా పాట్కర్, ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్. అల్లే కాదు, మీకు సుప్రీంకోర్టు లాయర్లు, ఢిల్లీ లాయర్లు అందరూ రిటైర్డ్ ఆఫీసర్. మీరు మర్చిపోయారు, ఎన్ఆర్ఐస్ వందల మంది ప్లేన్ల మీద వచ్చారు, క్యాన్వాస్ చేసి వెళ్లారు. వందల మంది అందరూ వాళ్ళే వచ్చారు. 2013, 2015 వాళ్ళ ఖర్చుల మీద వాళ్ళు వచ్చారు, టోపీ పెట్టారు, తిరిగారు, ఉత్సాహంగా తీసుకొచ్చారు. అది నా పాపులారిటీ అనుకున్నాడు. అది సాగింది. 20 తర్వాత తిరుగు అతనికి వ్యతిరేకం వచ్చేసింది కదా. ఆఖరికి మన పార్లమెంట్ లో ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. అది విశేషం. ఆ ట్రెండ్ వచ్చేసింది, అతని మీద మొహం వచ్చింది. తర్వాత మీకు తెలియని హిస్టరీ కాదు, మీకు పూర్తిగా తెలిసి హిస్టరీ భరత్ గారు, మధ్య తరగతులు వ్యతిరేకం తిరిగితే ప్రభుత్వం ఎక్కడ ప్రపంచంలో ఆగలేదు. ఉదాహరణ, రష్యన్ ప్రభుత్వం 2017లో ఎవరు పడగొట్టారు? ఉదాహరణ మధ్య తరగతి వాళ్ళు. ఎక్కడైనా మధ్య తరగతి వాళ్ళతో తగు పెట్టుకోవద్దు, ఏమన్నా చేస్తే. పుల్లారావు గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రాకా సుధాకర్ రావు గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాకా సుధాకర్ రావు గారు, సో ఈ మధ్య తరగతి వాళ్ళు గతంలో షీలా దీక్షిత్ సపోర్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు వేరే విధంగా బిహేవ్ చేశారు. అంటే 2004-9లో కాంగ్రెస్ నిజానికి పార్లమెంట్ లో మంచి సీట్లు వచ్చాయి. అక్కడ 6-1, ఆ విధంగా 5-2 వచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ కూడా 6-5 పార్లమెంట్ సీట్లు వచ్చిన పరిస్థితి. ఈసారి మధ్య తరగతి బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో జై కొట్టడానికి కారణం ఏంటి? రాక్క గారు లేరు? పుల్లారావు గారు, మధ్య తరగతి ఏ విషయాల మీద అంటే, ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తులు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న మొదటి నుంచి ఉన్న వ్యక్తులు చాలా రోజుల క్రితం వెళ్ళిపోయారు. బట్ అయినా సరే అరవింద్ కేజ్రీవాల్ కి ఓటేస్తూ వస్తున్నారు. మొన్న ఎంసీడీ ఎలక్షన్స్ లో కూడా 2 years బ్యాక్ జరిగిన ఎంసీడీ ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం ఎంసీడీ ఎప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎప్పుడు కూడా అటు కాంగ్రెస్ ఉన్నా ఆమ్ ఆద్మీ ఉన్నా
ఎంసీడీ బీజేపీ చేతిలో ఉంటుంది. అటువంటిది 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. సో ఈ 2 సంవత్సరాల్లో ఏం తేడా జరిగింది? అప్పుడు కూడా లిక్కర్ స్కామ్ ఉంది. తన మీద పర్సనల్ గా తన మీద అభిప్రాయం తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ వాళ్ళకి చేసా వీళ్ళకి చేసా పవర్ ఇచ్చా 15 సంవత్సరాలు మధ్య తరగతి వాళ్ళకి ఏం చేశావు? మధ్య తరగతి వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఇచ్చావు? వాళ్ళని కూడా కలుపుకోలేదు, ఇగ్నోర్ చేశాడు. తర్వాత ఆయన ఉన్న సామాజిక వర్గం కూడా ఆయన 15% ఉన్నది ఆయన సామాజిక వర్గం సపోర్ట్ చేసేవారు. వాళ్ళు కూడా చెల్లా చెదరం అయిపోయారని అర్థమైపోతుంది. బనియాల్స్ వాళ్ళకి కూడా 10% నుంచి 14% ఉన్నారు. వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేసేవారు. వాళ్ళు కూడా వదిలేశారు ఇంకా మోడీకి చేద్దామని. మోడీకి చేయకపోతే ఢిల్లీలో ఓడిపోయడం వస్తుంది, వీడికి చేసింది ఏంటి ఉపయోగం? మోడీకి మొన్న జూన్ 2024లో అంత బాగా రిజల్ట్స్ రాలేదు, బిల్డప్ చేయాలని వెళ్ళిపోయి ఇతనితో ఏంటి ఉపయోగం? ఎప్పుడు చూసినా ఇలాగే కదా, మళ్ళీ ఆ మొహాలే పెట్టుకుంటాడు కదా. మొన్న ఆయన ముఖ్యమంత్రిని దిగిపోయాడు, గట్టూరుని పెట్టాడా? పెట్టలేదే. ఆ జైలుతోనే ఓడిని పెట్టాడా? చదువుకున్నాడు, లాయరు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఏదో మంచి పని చేశాడు, అతను పెట్టుకోలేదే, వెళ్ళిపోయాడు. సో ఇది చూస్తే అతని మీద మొహం వచ్చింది. తర్వాత ఎప్పుడు మీరు చూస్తున్నారు ఎన్నో సంవత్సరాలు ఎలక్షన్, అది షీలా దీక్షిత్ కూడా ఇంటూ పోయింది, మధ్య తరగతి వాళ్ళు నెగ్లెక్ట్ చేసింది. 15 సంవత్సరాల తర్వాత పొగరు వస్తుందా, అశ్రద్ధ వస్తుందా, కేరపిన్ యాటిట్యూడ్ వస్తుందా? అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కేజ్రీవాల్ చూసుకోలేకపోయాడు. అన్నీ తెలిసిన వ్యక్తి, చాలా క్లెవర్ ఫెలో, చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి చూసుకోలేకపోయాడు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి పుల్లారావు గారు. మనతో పాటు పీపుల్స్ పల్స్ నుంచి దిలీప్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సీనియర్ జర్నలిస్ట్, గతంలో ఆర్టీఐ కమిషనర్ కూడా చేశారు, ఇప్పుడు సర్వేస్ చేస్తున్నారు పీపుల్స్ పల్స్ సంస్థ ద్వారా. పీపుల్స్ పల్స్ ఇప్పుడు వచ్చిన సర్వేలు అన్నింటిలోకెల్లా ల్యాండ్ స్లైడ్ విక్టరీ బీజేపీకి ఇస్తుంది. దిలీప్ రెడ్డి గారు, సో ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ బీజేపీకి రావడానికి మీ అబ్జర్వేషన్ లో ఏంటి కారణం? ఏం కనిపిస్తుంది? ఇంత ఒక్క విధంగా లాస్ట్ టైం 62 సీట్లు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి సేమ్ బీజేపీకి మీరు అదే రిజల్ట్ ఇస్తున్నారు, 52-59 సీట్స్ ఇస్తున్నారు. అంటే దాంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు గమనించినట్టయితే గత 15 సంవత్సరాల పాలిటిక్స్ ని సీరియస్ గా గమనిస్తే 3 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 7 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తే 2013లో బోటాబోటీగా వచ్చిన 2015లో కానీ 2020లో కానీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇన్ ఫేవర్ ఆఫ్ యాప్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసాం మనం. ఈ పార్లమెంట్ ఎన్నికల్ని కానీ అసెంబ్లీ ఎన్నికల్ని కానీ ఎవరైనా కీన్ గా ఓటింగ్ పర్సంటేజ్ ని సామాజిక వర్గాల వారీగా ఆర్థిక నేపథ్యాల పరంగా ప్రజల్ని చూసినట్టయితే 30-36% ఆఫ్ ఓట్ స్వింగ్ ఉంది. పార్లమెంట్ లో అటు వేయడము, అసెంబ్లీలో ఇటు వేయడము, అట్లా జరుగుతుంది. ఆ ఫినామినా ఏదైతే ఉందో దాన్ని ఈసారి బీజేపీ బ్రేక్ చేసినట్టుగా వాళ్ళ ప్రచార సరళి గాని ప్రజల స్పందన గాని మా గ్రౌండ్ లో అట్లా కనిపించింది. ఆప్కి అంటే ఏంది బ్రేక్ చేయడానికి కారణం ఏంది? ముఖ్య అంశాలు ఏంటి? ముఖ్య అంశాలు ఏంటంటే, యాప్ ఇట్స్ ఆరిజిన్ ఇట్ సెల్ఫ్ ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. అట్లాంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని బాగా షాటర్ చేయగలిగి భారతీయ జనతా పార్టీ వీళ్ళు కూడా మిగతా రాజకీయ పార్టీల లాగానే వీళ్ళు కూడా లిక్కర్ స్కామ్ లో అవినీతి చేసినారు. వీళ్ళు కూడా శీష్ మహల్ లాంటి ప్రజాధనంతో పెద్ద పెద్ద భవంతులు, సౌదాలు కట్టుకున్నారు. వీళ్ళేం ప్రత్యేకం కాదు అనే ఒక భావనను మధ్య తరగతిలోకి, అబోవ్ మిడిల్ క్లాస్ లోకి తీసుకెళ్లగలిగిందేమో అని అనిపించింది. ఆ ప్రచార సరళిని బట్టి ప్రజలు కూడా ఆ విధంగా మొగ్గడానికి ఒక కారణం కనిపిస్తే 3 వరుసగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా 10 సంవత్సరాలు నిరాఘాటంగా అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత, ఒక్కొక్క ఇండివిజువల్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కూడా ఛార్జ్ షీట్లు రిలీజ్ చేసి భారతీయ జనతా పార్టీ చేసిన ప్రచార సరళి వల్ల ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజల్లోకి సింక్ అవడం, ఇట్లాంటి కొన్ని కారణాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. స్వింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కనబడడానికి కారణం. అంటే ఇది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకు జుగ్గి జోపిడీలు, ముస్లిమ్స్, దళిత్, తర్వాత లోయర్ మిడిల్ క్లాస్, కొంత మిడిల్ క్లాస్ కూడా వాళ్ళ వైపు తీసుకున్నారు. బీజేపీకి ఎప్పుడు కూడా 35% ఓటు బ్యాంక్ ఎప్పుడు ఉంది, ఎంసీడీ అయినా, పార్లమెంట్ అయినా, అసెంబ్లీ అయినా. సో ఇప్పుడు మీ ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి 47-53 ఇస్తున్నారు. సో కొత్తగా బీజేపీకి యాడ్ అయిన సెక్షన్ ఓటింగ్ భారతీయ జనతా పార్టీకి సాలిడ్ గా ఉన్న సామాజిక వర్గాలు కానీ, మీరన్నట్టు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి వివిధ సామాజిక వర్గాలు కానీ
వాటిని కన్సాలిడేట్ చేసుకుంటూనే యాప్ ఓట్ బ్యాంక్ గా ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆపి స్థిరంగా ఓటేస్తున్న స్వింగ్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ స్వింగ్ కింద బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంది ఈసారి అన్న సిమ్టమ్స్ మాకు సర్వేలో కనిపించినాయి. అంటే ఎట్లా సాధ్యమైంది ఇష్యూస్? ఇప్పుడు నేను ఇందాక మాట్లాడిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కానీ, ఇంకొకటి కంటిన్యూస్ లిక్కర్ స్కామ్ గేమ్ చేంజర్ అనుకోవచ్చా? ఒక రకంగా అనుకోవచ్చు. ఇంకొకటి కంటిన్యూస్ గవర్నమెంట్ ఫెయిల్డ్ టు డెలివర్. రోజు కిల్లి గజ్జాలు ప్రజలు కూడా చూస్తున్నారు, వాళ్ళకి కొంత కోపం ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వము ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ గాని ఢిల్లీలో కేంద్రం దొడ్డిదారిన పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది కొన్ని సంవత్సరాలుగా భావిస్తూ వచ్చినా అల్టిమేట్ గా నెట్ రిజల్ట్ లేకపోవడము, వాళ్ళు ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ లేకపోవడము అనేది ఒక పర్సెప్షన్ అనేది నెరేటివ్ కింద బీజేపీకి పనికొచ్చింది. డబుల్ ఇంజన్ సర్కార్ మేము చేయగలుగుతాం, ఆ కిరికిర్లు ఉండవు, ఆ కిల్లి గజ్జాలు ఉండవు, రోజు ఫైట్ ఉండదు, బోత్ ద గవర్నమెంట్స్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ పార్టీ అని ఆ ప్రచారాన్ని తీసుకెళ్ళింది. తేడా ఉండడానికి ఆస్కారం ఉంది అనేది ఒక బలమైన కారణం. సో ఇక్కడ మోడీని చూసి ఓటేసారా లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా పడ్డ ఓటా? ఎట్లా అనుకోవాలి ఈ రిజల్ట్ ను? అంటే మనము ఇదే మోడీ 2015, ఇదే మోడీ 2020 లో కూడా క్యాంపెయిన్ చేసినాడు. అవతల వైపు అదే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. కానీ కొంచెం తేడా ఎక్కడ వచ్చిందంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవడము, ఇంకొకరు సీఎం కావడము, గవర్నమెంట్ లో కొంత షేకింగ్ ఉండడము, ఎంతసేపు వాళ్ళ పొజిషన్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల డెలివరీ ఆఫ్ సర్వీసెస్ మిస్ అవుతున్నాయని ప్రజలు భావించడం వల్ల మోదీ అనుకూల ఫ్యాక్టర్ కంటే కూడా అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా నెగటివ్ ఫ్యాక్టర్ కూడా కొంత పనిచేసి పోయిగా అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడే అయిపోయినాడు ఆ పార్టీకి. ఇంకొకటి స్టాల్ వాట్ పర్సనాలిటీ కానీ, క్యాంపెయిన్ కి స్టార్ క్యాంపెయినర్లు కానీ లేకపోవడం, అన్లైక్ భారతీయ జనతా పార్టీలో అమిత్ షా చాలా చాలా మంది ప్రచారం చేసినారు. అది మీరు అన్నట్టు ఆ రెండు ఫ్యాక్టర్లు తీసుకున్నట్టయితే రాదర్ దన్ ద మోడీ పాజిటివ్ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ నెగటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ అరవింద్ కేజ్రీవాల్ అండ్ ఈజ్ ఆఫ్ పార్టీ. సో దిలీప్ రెడ్డి గారు, లిక్కర్ స్కామ్ అంశం గేమ్ చేంజర్ అనుకోవచ్చా ఈ ఎలక్షన్స్ కు? అంటే లిక్కర్ లో ప్రభుత్వానికి ఇంత ఆదాయం వచ్చి ఉండాల్సింది రాకుండా పోయింది, చేతులు మారింది, వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు కంటెస్ట్ చేయడానికి ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టినారు అని అన్నప్పుడు